Hari Om, good morning, Namaste. So today our session, very important session for all human beings, Kshatriyas, practical class conducted by Swami Vivekananda Yoga, Mancherial, Telangana, India, which is affiliated to Vyasa, a part of S. Vyasa Yoga University, Bangalore. సో సాధారణంగా మనిషి బ్రష్ వేస్తూ దంతాలను శుభ్రం చేసుకుంటాడు, స్నానం చేస్తూ శరీరాన్ని శుభ్రం చేసుకుంటాడు, మల విసర్జన తర్వాత మలరంధ్రాన్ని శుభ్రం చేసుకుంటాడు. బట్ చిన్నప్పటి నుంచి మనం తినరాంది తిన్నాం, తాగరాంది తాగాం. మన పొట్ట లోపల, మన నాస్ట్రిల్స్లో, మన లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్లో రకరకాల మలినాలు పేరుకుపోయాయి. సో వాటిని ఇప్పటి వరకు మనం శుద్ధి చేసుకోలేదు, ప్యూరిఫై చేసుకోలేదు. సో యోగాలో మనకున్నటువంటి అవకాశం ఏంటంటే, మన ఋషులు, మన మునులు ఇచ్చినటువంటి మంచి అవకాశం ఏంటంటే, శరీరంలోని అంతర్గత భాగాలను శుద్ధి చేసుకునే క్రియలను మనకు ప్రతిపాదించారు. సో మనకి బండి ఉంది, ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్కి ఇస్తాం. కారు ఉంది, ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్కి ఇస్తాం. అదే మాదిరిగా మనం క్రియలు చేస్తున్నామంటే మన బాడీని సర్వీసింగ్కి ఇచ్చినట్టు, రైట్? సో బిఫోర్ ఈ క్రియాస్కి ముందు మనం ఒక 10-15 నిమిషాలు వ్యాయామం చేయాలి. నిల్చుందాం, అందరు నిల్చోండి. లఘుశంఖ ప్రక్షాళన అంటే లార్జ్ ఇంటెస్టైన్ క్లీనింగ్. ఇది మలబద్ధకానికి స్పెషల్. మన లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి మలము, ఆ గోడలకు అతుక్కొని ఉన్నటువంటి గట్టిగా ఉన్నటువంటి మలము కంప్లీట్గా వెళ్ళిపోతుంది. మనం తాగిన వాటర్ తాగినట్టుగా బయటకు వస్తుంది. నేనైతే 6 సార్లు వెళ్తాను. సో ఫస్ట్ ఇది ఎవరు చేయరాదంటే హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, బ్లీడింగ్ పైల్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు. తర్వాత హెర్నియా ఉన్న వాళ్ళు చేయొద్దు. సో ఒక 1/2 లీటరు వాటర్ తాగాలి, 2 నుంచి 3 గ్లాసులు. రైట్. ఇప్పుడు మనకి 5 రకాల వ్యాయామాలు చేయాలి. ఫస్ట్ వ్యాయామం తాడాసన స్ట్రెచ్. సో వ్యాయామం చేసేటప్పుడు మీ లార్జ్ ఇంటెస్టైన్ పైన మంచి మసాజ్ జరుగుతూ ఉంటుంది, అక్కడ మాత్రమే ఫోకస్ చేయాలి మీరు. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ తాడాసన స్ట్రెచ్. 2 కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ, ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, ఛాతీ పైన ఆనించి చేతులు తలపైకి స్ట్రెచ్ చేయండి, హీల్స్ లేపండి. ఇలా శ్వాస తీసుకుంటూ హీల్స్ అప్, శ్వాస వదులుతూ హీల్స్ డౌన్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ హీల్స్ అప్, శ్వాస వదులుతూ హీల్స్ డౌన్, శ్వాస తీసుకుంటూ హీల్స్ అప్, శ్వాస వదులుతూ హీల్స్ డౌన్. నా మైండ్ అంతా లార్జ్ ఇంటెస్టైన్ పైన ఉంది. వీలైతే ఇట్లా నడుచుకుంటా ఉండండి, నో ప్రాబ్లం. ఇట్లా నడుచుకుంటా ఉండండి. తాగినటువంటి వాటర్ అంతా లార్జ్ ఇంటెస్టైన్లకు వెళ్తుంది. ఒక 1 or 2 minutes చేసినాక చేతులు దించండి. మీరు ఇలా చేస్తే ఇమీడియట్లీ స్టార్ట్ కావచ్చు. టాయిలెట్ దగ్గరనే చేయాలి. నాంతా ప్యూరిఫై ఉంటుంది, వస్తుంది. ఒక 6 times వస్తుంది నాకు కూడా, వెంటనే రాదు నాకు. ఓకే, నెక్స్ట్ సెకండ్ తిరియక్ తాడాసన స్ట్రెచ్.
రెండు కాళ్ళు కలపండి, చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ, ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, ఛాతీ పైన ఆనించండి, చేతులు తలపైకి తీసుకోండి. శ్వాస వదులుతూ ఎడమ పక్కకు వంగండి. ఇలా లార్జ్ ఇంటెస్టైన్ గమనించండి. శ్వాస తీసుకుంటూ సెంటర్, మళ్ళీ శ్వాస వదులుతూ రైట్ సైడ్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్, మళ్ళీ శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale. Come to center. Next, third వ్యాయామం కటి చక్రాసన స్ట్రెచ్. రెండు కాళ్ళ మధ్య 1/2 మీటర్, రెండు చేతులు ఛాతీ పైన తీసుకోండి. సో ఎన్ని డిగ్రీలు తిప్పుతామో తిప్పండి. మీ లార్జ్ ఇంటెస్టైన్ పైన ఫోకస్ చేయండి. మళ్ళీ సెంటర్, మళ్ళీ ఆపోజిట్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్ భుజంగాసన స్వింగ్. సో పొట్ట పైన పడుకోవాలి, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద చెస్ట్, శ్వాస తీసుకుంటూ హెడ్ అప్. ఇప్పుడు షోల్డర్స్ కదలకుండా మీ హీల్స్ చూడండి. ఇలా లార్జ్ ఇంటెస్టైన్ గమనించండి. మళ్ళీ డౌన్, శ్వాస వదులుతూ, మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, మళ్ళీ ఆపోజిట్ సైడ్, మళ్ళీ డౌన్, మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్, డౌన్, ఇన్హేల్, టర్న్ యువర్ హెడ్ అండ్ ఎక్సేల్, డౌన్. ఇది ఫోర్త్ ఎక్సర్సైజ్. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ క్రొకోడైల్ వాక్ అంటాం దీన్ని. ఇది మీరు వీలైతే చేయండి, వీలు కాకపోతే అవసరం లేదు. సో ఇలా ఇలా సో కుడి పాదం ముందు ఉండాలి, కుడి మోకాలు మలవండి, ఎడమ మోకాలు నేల కానాలి, ఎడమ బొటన వేలు నేల కానించండి. ఇలా 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 ఇలా. సో ఈ విధంగా మీకు 5 రకాల వ్యాయామాలు ఒక 5 నుంచి 10 నిమిషాలు చేస్తే మీకు మోషన్ స్టార్ట్ అవుతుంది. మోషన్ స్టార్ట్ అయితే కంటిన్యూయేషన్ ఒక 6 నుంచి, నేనైతే 6 సార్లు వెళ్తాను. మీ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. కొందరు 7 సార్లు వెళ్ళొచ్చు, కొందరు 10 సార్లు వెళ్ళొచ్చు, కొందరు 2 సార్లు వెళ్ళొచ్చు. మొత్తం మీద తాగిన వాటర్ తాగినట్టుగా బయటకు రావాలి. సో ఇది మనకి లఘుశంఖ ప్రక్షాళన. ఇక మోషన్ పోయినా పోకున్నా మీరు రిలాక్స్ అవ్వాలి. డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. ఒక 10 నిమిషాలు విశ్రాంతి పొందాలి. చలో, రెండు కాళ్ళ మధ్య 1/2 మీటర్ నుంచి మీటర్ గ్యాప్, రెండు చేతులు బాడీకి ఒక 1/2 ఫీట్, అరచేతులు ఆకాశం వైపు చూపండి. కంప్లీట్ కొలాప్స్ యువర్ బాడీ. Slight movement of your toes. బొటనవేలు సూక్ష్మంగా కదల్చండి. Physically movement and mentally aware. Slight movement of your feet. పాదాలు, బొటనవేళ్ళు కదలొద్దు, దానిపైన అయిపోయింది. కీప్ ఇట్ అప్. పాదాలు సూక్ష్మంగా కదల్చండి.
Slight movement of your ankles, చీలమండలాలు. Slight movement of your calf muscles, పిక్క కండరాలు. Slight movement of your kneecaps and knee joints. Slight movement of your thighs, తొడ కండరాలు. Slight movement of your buttocks, పిరుదుల భాగము. Slight movement of your pelvic floor. Slight movement of your waist region. బొటనవేలు కాన్నుంచి నడుము వరకు. Start the slight movement. Slight movement. Slight movement. Cellular level movement. బొటనవేలు కాంచి నడుము వరకు స్లైట్ మూమెంట్. Relax your lower portion of the body. డీప్ ఇన్హేల్ చేసి ఆకార శబ్దం చేస్తూ నడుము నుంచి పాదాల వరకు ఆ సౌండ్ డామినేషన్ గమనించండి. ఇన్హేల్, ఆ observe the beautiful vibrations spreading throughout your lower portion of the body. Relax. ఇప్పుడు శరీరం యొక్క మధ్య భాగానికి వస్తాం. స్లైట్ మూమెంట్ ఆఫ్ యువర్ లోయర్ బ్యాక్, మిడిల్ బ్యాక్, అప్పర్ బ్యాక్. రిలీజ్ అండ్ రిలాక్స్. Slight movement of your fingers and palms, elbows, shoulders, release and relax. Slight movement of your abdomen, internal parts and external parts. Slight movement of your chest, slight movement of your neck region, మెడ భాగము. రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు నడుము నుంచి మెడ వరకు చేతులతో కలుపుకొని పార్ట్ బై పార్ట్ కదల్చండి. Relax your middle portion of the body.
Now take a long deep breath in, say Okara. Observe the middle portion. Inhale. Take a long deep breath in, say Ukara sound. Inhale. Observe the beautiful sound vibrations spreading throughout your middle portion of the body. Relax. Now keep it up. Upper portion. Slight movement of your chin, Gadduva. Lips, Pedalu. Slight movement of your cheeks, Champalu. Slight movement of your ears, Chevulu. Slight movement of your nose. Slight movement of your eyes and eyebrows. Slight movement of your forehead. Slight movement of your crown region, వెంట్రుకలతో కూడుకున్న తల భాగము. Relax your whole head. పార్ట్ బై పార్ట్ మూమెంట్ చేయండి బ్రెయిన్లోని ప్రతి పార్ట్. Slight movement of your brain. Come to cellular level. Relax your upper portion of the body. డీప్ ఇన్హేల్ చేసి మకార శబ్దం చేయండి. ఇన్హేల్. Enjoy the beautiful vibrations spreading throughout your brain. Relax. Once again, take a deep breath, say Makara. Release and relax. Keep it up. ఇప్పుడు బొటన వేలు కానుంచి తల వరకు శరీరంలో ప్రతి భాగాన్ని సూక్ష్మంగా కదల్చండి. From toes to head.
slight move. Come to tissue level. Slight movement to come to cellular level from toes to head. Relax your whole body. డీప్ ఇన్హేల్ చేసి ఆవుమా కాంబినేషన్లో సౌండ్ చేయండి. ఒకటే బ్రెత్ అయిపోయేలోపు అకార 25, ఉకార 25, 50% మకార. ఆకార అంటే నడుము నుంచి పాదాల వరకు సౌండ్ వైబ్రేషన్స్ గమనించండి. ఉకార అంటే నడుము నుంచి మెడ వరకు. మకార అంటే బ్రెయిన్ రీజియన్. టోటల్ బాడీ అంతా కవర్ అయిపోతుంది. ఇన్హేల్ release and relax. 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 నెమ్మదిగా 2 కాళ్ళు కలపండి. చేతులు బాడీ పక్కకి. ఎడమ అరచేయి నాభి పైన, కుడి చేతిని తల వెనుకకు చాచండి. ఎడమ కాలు మలవండి, కుడివైపు తిరగండి. ఎడమ కాలును కుడి కాలుపైన ఆనించండి. ఎడమ చేతిని ఎడమ తొడపైన ఆనించండి. ఎడమ చేతిని ఛాతీ ముందు నేలపైన ఆనించి 2 చేతుల సపోర్ట్ తోటి లేచి కూర్చుందాం. కళ్ళు మూసుకొని లేచి కూర్చోండి. క్లోజింగ్ ప్రేయర్. కమ్ టు నమస్కార స్థితి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు వెనక తీసుకోండి. కుడి మణికట్టును ఎడమర చేతటి పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ ఛాతీని విశాలం చేయండి. కళ్ళు మూసుకొని ఆకాశం నుంచి జీవనలు పొందండి. శ్వాస వదులుతూ ముందుకు వంగండి. మీ నుదురు భాగాన్ని మోకాళ్ళ ముందు మాతృభూమికి తగిలించండి. కొంచెం సేపు మెయింటైన్ చేయండి. ముక్కు రంధ్రాల నుంచి ఏమైనా వేస్ట్ వాటర్ ఉంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. రిలీజ్ యువర్ హ్యాండ్స్, రబ్ యువర్ పామ్స్. స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్. గివ్ ఎ నైస్ మసాజ్ టు యువర్ ఫేస్ మజిల్స్ అండ్ ఆల్సో నెక్ మజిల్స్ విత్ ఫ్యూ బ్లింకింగ్స్ అండ్ జెంట్లీ ఓపెన్ ద ఐస్. హరి ఓం. మీకేమన్నా చేసేటప్పుడు బ్రెయిన్లో ఇట్లా వాటర్ ఉంటే అక్కడ కింద వెళ్ళిపోతూ ఉంటాయి, గమనించండి. ఈ క్రియ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివి? సో నేను ఈరోజు మార్నింగ్ క్రియ చేయాలనుకుంటే నిన్న నైట్లా లైట్ ఫుడ్ తీసుకున్నా. అంటే తేలికగా జీర్ణమయ్యే ఫుడ్డు, పొట్ట నిండుగా కాకుండా కొంచెం ఖాళీగా ఉంచేసి తేలికగా జీర్ణమయ్యే ఫుడ్ తీసుకున్నాను. మార్నింగ్ మంచిగా లేచి కొంచెంసేపు మెడిటేషన్ చేసి మలానికి వెళ్ళాను. మలానికి వెళ్ళి ఎంటీ స్టమక్ తోటి వచ్చి
నేను ఈ జలనీతి, సూత్రనీతి, వామన దౌతి, లఘుశంక ప్రక్షాళన చేశాను. ఇక టీలు కాఫీలు ఏమీ ఉండొద్దండి ఈరోజు. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఏం చేస్తానంటే లోపలికి వెళ్ళి టీ తాగే కప్పు తీసుకొని ఆ కప్పు హాఫ్ రైస్ తీసుకుంటాను, హాఫ్ పెసరపప్పు తీసుకుంటాను. అంటే టోటల్ ఒక కప్ అయిపోయింది. పెసరపప్పు 50%, రైస్ తీసుకొని ఒక కప్ అయిపోయింది. ఆ కప్పు ఒక గిన్నెలో పోసి ఫ్రెష్గా కడిగేసి దానికి 4 రేట్లు, వీలైతే 6 రేట్ల వాటర్ తీసుకోండి. ఫ్రెష్ కడిగేసి ఇక స్టవ్ మీద పెట్టండి. పెట్టేసి 1 స్పూను పసుపు వేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మంచిగా మెత్తటి కిచిడి తయారవుతుంది. సో వాస్తవంగా అసలు సాల్ట్ వేయొద్దు. మీరు మొదలు చేస్తే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. అంటే నేను తినలేకపోతున్నా. సో వేసి ఇక ప్లేట్లో పెట్టుకొని మంచి ఒక టేబుల్ స్పూను నెయ్యి మంచిగా కలుపుకొని మెత్తగా నములుతూ భుజించండి. భుజించినాక 1/2 అవర్ తర్వాత ఒక గ్లాసు వాటర్ తాగండి. ఒకవేళ తినేటప్పుడు ఇట్లా మీకు ఏమన్నా ఇక్కడ ఏమైనా అడ్డొస్తే స్లైట్గా సిప్ చేయండి వాటర్. ఓకే, 1/2 అవర్ తర్వాత ఒక గ్లాసు వాటర్ తాగాను. తర్వాత మళ్ళీ 1 అవర్కి మళ్ళీ గ్లాస్ వాటర్, మళ్ళీ 1 అవర్కి మళ్ళీ గ్లాస్ వాటర్. అట్లా 11:30 కాగానే ఒక యాపిల్ కానీ, ఒక జామ కానీ, లేకుంటే ఒక పప్పాయ కానీ, లేకుంటే వాటర్ మిలన్ కానీ వేయండి. టీలు కాఫీలు వద్దు, కూల్ డ్రింక్స్ వద్దు. ఇక మధ్యాహ్నం మళ్ళీ 12 అయింది. 12కి మళ్ళొక గ్లాస్ వాటర్ తాగండి. 1 o'clock మళ్ళొక గ్లాస్ వాటర్ తాగండి. ఇక లంచ్ వచ్చేసి ఈజీలీ డైజెస్టెడ్ బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్, తేలికగా జీర్ణమయ్యే కూరగాయల భోజనం భుజించాలి. రైస్ తిన్నా పర్వాలేదు. సొరకాయ కర్రీ చేసేటప్పుడు తక్కువగా సాల్ట్ వేయండి, తక్కువగా ఆయిల్ వేయండి. మంచి కొత్తిమీర, మెంతి అలా పోపు గింజలు వేసేసి మంచిగా లిక్విడ్గా సొరకాయ కర్రీ కానీ, బీరకాయ కర్రీ కానీ అట్లా చేయండి. చేసి భోజనం చేసేటప్పుడు ఇంత అన్నం పెట్టుకుంటే ఇంత కర్రీ తినాలి. మంచిగా భుజించండి నములుకుంటూ. తర్వాత మజ్జిగ తాగండి, పెరుగొద్దు. మళ్ళీ అరగంట దాకా నీరొద్దు. మళ్ళీ 2-2:30కి మళ్ళీ గ్లాస్ వాటర్, మళ్ళీ గ్లాస్ వాటర్ గంటకి, మళ్ళీ గ్లాస్ వాటర్, మళ్ళీ గ్లాస్ వాటర్. 5 గంటలకి ఫ్రూట్ స్నాక్ వేయండి. జామకాయ కానీ, ఆపిల్ కానీ, లేకుంటే దోసకాయ ముక్కలు కానీ, లేకుంటే క్యారెట్ కానివ్వండి, లేకుంటే బీట్రూట్ కానివ్వండి. సో ఈ పీసెస్ ఇన్ని స్నాక్ రూపంలో వేసేయండి. వేసి మళ్ళా గంటకి మళ్ళా గ్లాస్ వాటర్, మళ్ళా గంటకి మళ్ళా గ్లాస్ వాటర్, మళ్ళా గంటకి మళ్ళా గ్లాస్ వాటర్. మళ్ళీ నైట్ డిన్నర్ వచ్చేసి మీకు వీలైతే ఫ్రూట్స్ డైట్ తీసుకోండి. ఫ్రూట్స్ అంటే ఇన్ని: వాటర్ మిలన్ ఇంత, మస్క్ మిలన్ ఇంత, జామకాయ, యాపిల్. సో ఇలాంటి ఫ్రూట్స్ ఇన్ని తీసుకోండి. తోటి నేను ఉండలేను అంటే మంచిగా హాయిగా మళ్ళీ భోజనం చేసుకోండి. అదే కర్రీ చపాతీలో ఆయిల్ లేకుండా పుల్కల్లాగా చేసుకోండి. అంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దండి, మసాలా ఫుడ్ ఎక్కువ తినొద్దు, సాల్టీ ఫుడ్ ఎక్కువ తినొద్దు, స్పైసీ ఫుడ్ ఎక్కువ తినొద్దు. ఈరోజు మనం బాడీని ఫ్రెష్గా కడుక్కున్నాం కాబట్టి ఈ ఒక్కరోజు మీరు కంట్రోల్ చేసుకోండి. రోగం వచ్చినప్పుడు మనము సిరపులు మింగుతలేమా, ట్యాబ్లెట్స్ మింగుతలేమా చేదున్నా కానీ? ఎందుకు? మన హెల్త్ కొరకు అది. అట్లాగే ఈరోజు మీరు ఈ నాలుకని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని నైట్లా తేలికగా జీర్ణమయ్యే ఈజీలీ డైజెస్టెడ్ బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్ భుజించి హాయిగా పడుకోండి. పడుకొని తెల్లారి లేచినాక మీ బాడీ చూడండి ఎంత లైట్గా ఉంటుంది, ఎంత తేలికగా ఉంటుంది. నైట్లా ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయండి, అనుభవిస్తున్నాను నేను. నైట్ ఎనర్జీ లెవెల్స్ చాలా చాలా హైలీ ఉంటాయి. ముక్కు రంధ్రాలు ఈవినింగ్ బ్లాక్ అట్లా ఓపెన్ అయ్యి ఫ్రీగా ఉంటాయి. 2 ద్వారాలు మన ఇంట్లో తెరుచుకున్నప్పుడు హాయిగా గాలి లోనికి ఏ విధంగా వస్తుందో ఆక్సిజన్ మ్యాక్సిమం మన బాడీలోకి వెళ్తుంది.
కాబట్టి ఈ విధంగా మీరు ఈరోజు డైట్ ఫాలో అవ్వండి. గది మనల్ని ఏం చేస్తుంది అని చెప్పి మీరు స్పైసీ ఫుడ్ తీసుకున్నారనుకోండి, మనకు మ్యూకస్ లేయర్ ఉంటుంది స్టమక్లో, లార్జ్ ఇంటెస్టైన్లో. ఆ లేయర్ను మీరు స్పైసీ డైట్ తీసుకుని లేయర్ డ్యామేజ్ అయ్యి మీకు పెప్టిక్ అల్సర్ వచ్చినప్పుడు సమస్య ఎట్లా ఉంటుందో అలాంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మీరు చేయకండి. చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు ఈ డైట్ ఫాలో అవ్వండి. తినడానికి అర్హత ఉండాలి, తిన్నది జీర్ణం అవ్వాలి, జీర్ణమైంది బయటకు పోవాలి. బయట పోకున్నా అది మనకు రోగమే. సో మనకి లార్జ్ ఇంటెస్టైన్లో ఆ గోడలకి చాలా స్ట్రాంగ్గా మలం అతుక్కొని ఉంటుంది. సో అది అంతా ప్యూరిఫై అయిపోవాలి. వెళ్ళిపోవాలంటే ఈ లఘుశంఖ ప్రక్షాళన అనేది దివ్యాలం ఔషధంలాగా పనిచేస్తుంది. కాబట్టి లఘుశంఖ ప్రక్షాళన ఎవరు చేయరాదంటే హై బీపీ, హైపర్ టెన్షన్, ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధి, ఫిట్స్ అంటే కిరిమి వ్యాధి అంటాము, తర్వాత హెర్నియా ఉన్నవారు చేయకండి. సో ఇది కూడా మలబద్ధకానికి మంచి ఔషధం. గ్యాస్ ట్రబుల్కు మీరు 5 ఎక్సర్సైజ్లు చేస్తే 5-6 సార్లు పోతారు, మళ్ళీ తాగాలి, మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి, మళ్ళీ పోతారు, మళ్ళీ తాగాలి, మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి, మళ్ళీ పోతారు. అప్ టు మధ్యాహ్నం వరకు చేస్తే అది దీర్ఘశంఖ ప్రక్షాళన. అది 6 నెలలకు ఒకసారి చేయాలండి. ఓకే. సో ఈ విధంగా మీరు డైట్ ఫాలో అవ్వండి, క్రియలు చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ. సో మీరంతా ఈ అంతర్గత భాగాలను శుద్ధి చేసుకొని 100 సంవత్సరాలు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారని భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాద్. నమస్తే.